శ్రీకాకుళం జిల్లాలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం సాలిహొండం. ఈ ప్రాంతానికి సుమారు 2000, 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ సాలిహొండంలోని ప్రధాన స్తూపం ఏదైతే ఉందో 49 అడుగుల వ్యాసం ఉన్నటువంటి ఈ స్తూపం ఇదే ప్రధానమైంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం చూసుకున్నట్టయితే ఇది బౌద్ధుల కాలంలో బౌద్ధ మతం ప్రాచుర్యం ఎక్కువగా ఉన్న సమయంలో దీన్ని నిర్మించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. అశోకుడి కాలంలో దీని నిర్మాణాలు జరిగినట్టుగా మనం తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ ప్రధాన స్తూపం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం శిథిలావస్థలో ఉంది. ఆ వంశధార నదికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది ఇంకా పర్యాటక ప్రాంతంగా ఇంకా డెవలప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా అంటున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసేటటువంటి ఇది కనిపిస్తుంది. 1919లో గిడిగి రామ్మూర్తి పంతులు ఎవరైతే ఉన్నారో తెలుగు భాషని గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలో మార్చడానికి తీవ్రంగా కృషి చేసి ఆ విషయంలో సక్సెస్ అయినటువంటి గిడిగి రామ్మూర్తి పంతులు దీన్ని గుర్తించారు. ఈ సాలిహొండం ప్రాంతాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని గుర్తించి ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి పర్యాటక ప్రాంతంగా గుర్తించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అప్పటి నుంచి కొంచెం ఇది డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. వంశధార నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా దీనికి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే ఇంకా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏవైనా చారిత్రక నిర్మాణాలు ఏ కాలానికి సంబంధించినవి అని తెలియాలి అంటే అప్పుడు యూజ్ చేసినటువంటి లిపి కావచ్చు, లేదంటే శాసనాలు కావచ్చు, వాటిని బట్టే ఈ ప్రాంతం కావచ్చు, ఈ నిర్మాణం కావచ్చు, ఫలాని కాలానికి సంబంధించింది అని చెప్పి చరిత్రకారులు కావచ్చు, లేదంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదో రాసి ఉంది, మనకు అర్థం కాని లాంగ్వేజ్లో ఇక్కడ ఏదో రాసి ఉంది అంటే అప్పుడు ఈ లిపి అనేది వాడుకలో ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు. ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే మనం కన్ఫర్మ్ చేయలేకపోయినప్పటికీ కూడా దీన్ని బట్టి వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఏ కాలానికి చెందింది అని చెప్పే అవకాశం ఉంటుంది. ఈ లిపిని బట్టి ఒక లిపి అనేది ఒక భాష అనేది ఆ కాలానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సంస్కృతిగా భావిస్తూ ఉంటారు. దాన్ని బట్టి అప్పుడు ఎలాంటి వాతావరణం ఉండేది, అప్పుడు ఎలాంటి జీవన విధానం ఉండేది అనేది చెప్పొచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన కూడా పరిశోధనలు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏదైనా ఒక ప్రాంతం, ఈ ప్రాంతం అనే కాదు, ఏదైనా ఒక ప్రాంతం లిపి ఆధారంగానే దాని చరిత్రని కూలంకుషంగా వివరించేటటువంటి అవకాశం ఉంటుంది. సాలిహొండం కొండపైన ఓ మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలో పురాతన వస్తువులు, ఆ కొండపైన ఏ వస్తువులు అయితే దొరికాయో, ఏ విగ్రహాలు అయితే దొరికాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరిచినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ మనం మొదటగా చూసుకున్నట్టయితే అశోక చక్రం మనం చూసుకోవచ్చు. ఈ అశోక చక్రం బట్టి కూడా మనం చెప్పొచ్చు ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కాలంలోనే, ఆ మతం ప్రాచుర్యంలో ఉన్నటువంటి కాలంలోనే ఈ ప్రాంతం ప్రాచుర్యంలో ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా విరిగిపోయినటువంటి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది ప్రాచుర్యంలో ఉన్నప్పుడు బాగానే ఉండేది, కానీ ఆ తర్వాత ఇది శిథిలావస్థకు వెళ్ళిపోయిన తర్వాత ఇది బాగా పగిలిపోయినటువంటి వస్తువులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బుద్ధుని విగ్రహం కూడా ఉంది, మనం క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ బుద్ధుని విగ్రహం కావచ్చు, లేదంటే ఆ అశోక్ చక్రం కావచ్చు, ఇవన్నీ కూడా బౌద్ధ మతం బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి సమయంలోనే ఇక్కడ ఈ కొండ కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు బాగా ఉండేది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు అమ్మవారి విగ్రహం కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెలికితీతలో బయటపడిందని చెప్పి ఈ విగ్రహమే చూడొచ్చు. మనం చాలా పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ బయటపడిన అన్ని విగ్రహాల్లో కూడా చాలా పెద్దగా ఉంది. అయితే అమ్మవారి విగ్రహంలో చాలా చేతులు విరిగిపడినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే
ఎంత చాలా 2000, 3000 సంవత్సరాల క్రితం నాటి ప్రాంతం కావచ్చు, అప్పుడు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ విగ్రహం అనేది విరిగిపడింది అని చెప్పేసి చరిత్రకారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది చాలా ఏదో ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ప్రాంతం కాదు, ఒక శ్రీకాకుళం జిల్లాకో లేదంటే ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితమైన ప్రాంతం కాదు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వాలు దీనిపైన మరింతగా దృష్టి పెడితే ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ప్రాచుర్యం చెందేటటువంటి అవకాశం ఉంది అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రాజుల కాలంలో ఎక్కువగా సొరంగాలు ఉండేవి అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఏదైతే ఏ ప్లేస్లో అయితే ఉన్నామో ఇది కూడా అప్పటి కాలంలో ఒక సొరంగ మార్గంగా ప్రచారంలో ఉంది. ఎక్కడి నుంచి మొదలైతే శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగానికి వెళ్ళేటటువంటి సొరంగ మార్గంగా ఇది చెప్తున్నారు. ఇక్కడ మొదలైతే శ్రీముఖలింగం వెళ్ళొచ్చు అని చెప్పి ప్రచారంలో ఎక్కువగా ఉంది. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ దీన్ని కొట్టిపారేసేటటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే పూర్వం రాజుల కాలంలో ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి సీక్రెట్గా వెళ్ళాలి అంటే ఇలాంటి సొరంగ మార్గాలు ఎక్కువగా యూజ్ చేసినటువంటి పరిస్థితులను మనం చరిత్రలో కూడా మనం చూసాం. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ స్థానికులు కావచ్చు, లేదంటే చరిత్రకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది ఒక సొరంగ మార్గానికి ప్రధాన ద్వారంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసిన లిపితో పాటు కొన్ని వస్తువులను కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారని తెలుస్తుంది. ఆ దుర్గాదేవి విగ్రహం లేదంటే రుబ్రోలు వంటి వస్తువులను కూడా గుర్తించి ఇక్కడ అప్పట్లో జీవన విధానం ఎలా ఉండేది, ప్రజలు ఎలాంటి అవసరాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు అనేది వాళ్ళు విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, క్లీన్గా ఉంచేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అడుగడుగున మనం చూసుకోవచ్చు ఇక్కడ డస్ట్బిన్ ఉంది. ఇలాంటి డస్ట్బిన్స్ అనేవి అడుగడుగున 100 అడుగులకి ఒక దగ్గర, సుమారు 150 అడుగులకి ఒక దగ్గర ఇలాంటి డస్ట్బిన్స్ పెట్టి ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడతో సరిపోదు. ఎందుకంటే ఈ శాలిహుండం ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లాకి మాత్రమే పరిమితమయ్యే స్థానం కాదు, ప్లేస్ కాదు. ఇది దేశవ్యాప్తంగా మంచిగా ప్రాచుర్యం చెందేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి స్థానికులు కావచ్చు, లేదంటే చరిత్రకారులు కావచ్చు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.